సంఘం డైరీపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర హెచ్చరించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం డైరీలో డైరీ 12వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర పాల్గొన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం సంఘం డైరీకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ టెండర్ సగం డైరీకి దక్కడానికి అధికారులు ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర గుర్తు చేశారు. ఈ సంవత్సరం 2019 కోట్ల టర్నోవర్ని సంఘం డైరీ సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2300 కోట్ల టర్నోవర్ని మేము నిర్దేశించుకున్నాం. అలాగే సంఘం డైరీ ఉన్న ఉత్పత్తుల యొక్క నాణ్యతా ప్రమాణాలను పెంచడం, అదేవిధంగా నిల్వ సమయాన్ని కూడా పెంచే విధంగా పలు మార్పులు మేము తీసుకొస్తా ఉన్నాం. దానిలో భాగంగా పన్నీర్ విభాగాన్ని 2.5 కోట్ల రూపాయలతో మేము ఆధునీకరించి రేపు దసరా రోజు మేము ప్రారంభించి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తాం. అదేవిధంగా మేము పాలకవర్గం ఒక ఇన్నోవేషన్ సెంటర్కి పాలకవర్గం 2.5 కోట్ల రూపాయలతో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వాటన్నిటిని కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఒక 3 నెలల కాలంలో ఆ ఇన్నోవేషన్ సెంటర్ని మేము ప్రారంభిస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మేము పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.